ఓకే. అందరికీ నమస్కారం. సార్ వినిపిస్తుందా అండి? హలో, వినిపిస్తుందా సార్? ఓకే. ఈరోజు ఈ అంతర్జాల వేదికకు నన్ను ఆహ్వానించినటువంటి మాడభూషి సంపత్ కుమారాచార్య గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. తర్వాత లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి మిత్రులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. అది కూడా నాకు గర్వకారణంగానే ఉంది. మనమంతా సాహిత్య జీవులం, మనదంతా ఒక కుటుంబం అనే భావన గోపిచంద్ గారికి ఉండేది. సాహిత్యం అనేది విశాలమైన విస్తృతమైనటువంటి సంస్కృతిలో ఒక భాగం. సాహిత్యానికి సమాజాన్ని మార్చే శక్తి ఉంది అని నమ్మేవాళ్ళు ఉన్నారు. అంత శక్తి లేదని అనుకునే వాళ్ళకు మాత్రం వాళ్ళు మన విశ్వాసాలను, మన విలువలను, మనం నమ్మే ఆదర్శాలను ప్రచారం చేసే శక్తి సాహిత్యానికి ఉందని చాలా గాఢంగా నమ్ముతుంటారు. ఈ భావజాలం అనేది ఎప్పుడు కూడా సాహిత్యంలో ప్రముఖ స్థానం వహిస్తూ ఉంటుంది. ఏదో ఒక భావజాలం లేని రచయిత అంటూ ఉండడు. ప్రతి రచయిత కూడా తాను విశ్వసించే భావజాలానికి అనుగుణంగా సృజన చేస్తూ ఉంటాడు. అట్లే గోపిచంద్ గారు కూడా తాను నమ్మినటువంటి భావజాలం లేదా భావజాలాలకు అనుగుణంగా రచనలు చేసినటువంటి వారని చెప్పుకోవచ్చు. గత శతాబ్దం, ముఖ్యంగా గత శతాబ్దంలో ప్రథమార్థం సంఘ సంస్కరణలు, ఆర్థిక మాంద్యం, 2 ప్రపంచ యుద్ధాలు, జాతీయోద్యమం, ఈ మొదలైనటువంటి వాటి చేత ప్రభావితమైనటువంటి విషయం విజ్ఞులకు తెలుసు. తర్వాత శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి అంశాలు కూడా మనల్ని బాగా ప్రభావితం చేస్తూ వచ్చాయి. అట్లా ఆధునికత అన్నది సమకూరుతూ వచ్చింది. గోపిచంద్ ఆధునిక రచయిత లేదా ఆధునిక రచయితలలో ప్రముఖుడు. వారు 1910 సెప్టెంబర్ 8వ తేదీ నాడు జన్మించారు. వారి తండ్రి గారు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు భౌతికవాదిగా, హేతువాదిగా, బ్రాహ్మణేతర ఉద్యమానికి నేతృత్వం వహించినటువంటి నాయకునిగా సుప్రసిద్ధులు. సహజంగా గోపిచంద్ గారి మీద రామస్వామి గారి ప్రభావం ప్రగాఢంగా ఉంది మొదటి దశలో. వీరిది కృష్ణా జిల్లా అయినప్పటికీ వారు గుంటూరు జిల్లాలోని తెనాలిలో స్థిరపడ్డారు. సాహిత్య రంగంలోకి గోపిచంద్ ప్రవేశించడానికి కారకులు కూడా రామస్వామి చౌదరి గారి. ఎందుకంటే వారి ఇంట్లో ఎప్పుడూ ఈ వాదోపవాదాలు, చర్చోపచర్చలు జరుగుతూ ఉండేవి.
అనేక అంశాల మీద, భౌతికవాదం మీద, హేతువాదం మీద, నాస్తిక ఆస్తిక వాదాల మీద, అప్పటి సమకాలీన రాజకీయాల మీద, జస్టిస్ పార్టీకి సంబంధించిన విషయాల మీద, కాంగ్రెస్ పార్టీ మీద, కమ్యూనిస్ట్ పార్టీని గురించి ఇట్లా నానా రకాల చర్చలు జరుగుతూ ఉండేవి. వీరి ఇంటికి తరచుగా వచ్చినటువంటి మహనీయుడు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు. వారు కూడా ఈ చర్చల్లో పాల్గొంటూ రామస్వామి చౌదరి గారు వ్యక్తం చేసే భావాలకు వ్యతిరేకమైనటువంటి భావాలను ప్రకటించేవారు. గోపిచంద్ చిన్నప్పటి నుంచి ఈ సన్నివేశాన్ని చూస్తూ వచ్చారు. అంటే ఒకరు అవునన్నది మరొకరు కాదనడం, ఇందులో ఏది నిజం? ఒక రకమైనటువంటి సంఘర్షణ వారిలో వస్తూ వచ్చిందని చెప్పవచ్చు. సరే, వారు హై స్కూల్ దశ దాటి కాలేజీ దశలోకి అడుగుపెట్టినప్పుడు గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీలో వారు ప్రవేశం సంపాదించారు. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారి ప్రోత్సాహంతో కాలేజీ మ్యాగజిన్ కోసం ఏదన్నా రాయవలసినటువంటి అగత్యం ఏర్పడింది. అప్పుడు తండ్రి గారు అది వరకే రాసి ఉన్న శంభుకవధ అనే నాటకాన్ని వ్యాస రూపంలో రాసి ఆ ప్రిన్సిపాల్ గారికి ఇవ్వడం, వారు దాన్ని కాలేజీ మ్యాగజిన్లో ప్రచురించడం జరిగింది. ఇది 1928లో జరిగింది. అట్లా తొలి రచన శంభుకవధ వ్యాసం. ఆ తర్వాత ఈ భావజాలానికి సంబంధించినటువంటి చేర్పులు మార్పులు జరుగుతూ వచ్చినాయి. ముఖ్యంగా కమ్యూనిజం ప్రభావం గోపిచంద్ గారి మీద పడింది. ఎందుకంటే ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ అది నిషేధ రూపంలో ఉన్నా, నిషేధం కాకుండా ఉన్నా, మొత్తం మీద చురుకుగా అది ఉద్యమాలు చేపట్టినటువంటి సమయం అది. ఆ కాలంలో కమ్యూనిజాన్ని వ్యతిరేకించిన, ఆ పార్టీని వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఆ పార్టీ చేపట్టినటువంటి ఉద్యమాలను, ఆ తర్వాత అది ప్రజల్లోకి చొచ్చుకొని వచ్చినటువంటి వైనాన్ని వారు ప్రశంసించారు. ముఖ్యంగా ఎన్జి రంగా గారు ఉన్నారనుకోండి, వారు కమ్యూనిస్ట్ వ్యతిరేకి. వారు ఫైట్ ఫర్ ది ఫ్రీడమ్ అనే ఒక పుస్తకం రాశారు. ఆ ఫైట్ ఫర్ ది ఫ్రీడమ్ అనే పుస్తకంలో వారు రాసింది ఏమిటంటే, ఆ పుస్తకంలో వారు తాము కమ్యూనిస్ట్ పార్టీని వ్యతిరేకిస్తున్నప్పటికీ వారు చేపట్టినటువంటి ఆ ఉద్యమాలు, ఆ ఉద్యమ శక్తిని, ఆ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఆ నైపుణ్యాన్ని తాను సమర్థిస్తూ ఉన్నట్టుగా, వారు మెచ్చుకుంటూ ఉన్నట్టుగా, ప్రశంసిస్తూ ఉన్నట్టుగా వారు తెలియజేశారు. అప్పుడే గోపిచంద్ గారు కూడా ఈ కమ్యూనిస్ట్ భావజాలంతో కొన్ని కథలు రాశారు. అందులో పిత్రార్జితం అనే కథ వారికి చాలా ఇష్టమైన కథలాగా కనిపిస్తుంది మనకు. ఈ కథను చాలా సందర్భాల్లో వారు తర్వాతి రచనల్లో పేర్కొంటూ వచ్చారు. తర్వాత చాలా నవలలు వారు రాశారు. మొత్తం 11 నవలలు. మొదటి నవల పరివర్తనం. ఈ పరివర్తనం అనే నవల ఈ భావ కవిత్వ ధోరణి, ప్రేమ, విరహం, ఈ మొదలైనటువంటి భావజాలాన్ని వ్యతిరేకించే, దాన్ని ఖండించే పద్ధతిలో ఈ నవల సాగుతుంది.
అంటే ఈ భౌతిక హేతువాద భావాల యొక్క ప్రభావం అంతో ఇంతో వారి మీద ఉన్నప్పుడు ఈ నవలను రాశారు. ఇది 1943లో ఈ నవలను రాశారు. తర్వాత అసమర్థుని జీవయాత్ర వీరి రెండవ నవల. దీన్ని 1945లో సీరియల్గా వారు రాసినటువంటి నవల ఆంధ్రప్రభలో వచ్చింది. ఈ నవల గురించి చాలా వరకు అందరికీ తెలుసు. వారి నవలల్లో ఇదే బాగా ప్రసిద్ధి చెందింది. కొందరి అంచనా ప్రకారం ఇప్పటి వరకు 1,50,000 ప్రతులు అమ్ముడుపోయిన నవల ఇది అని కూడా అంటుంటారు. మొత్తం మీద మనోవైజ్ఞానిక ధోరణిలో రాసినటువంటి నవల ఇది. గోపిచంద్ ఎంత మంచి రచయితనో అంత గొప్ప పాఠకుడు కూడా. ఆయన సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆల్ఫ్రెడ్ ఆడ్లర్, యూంగ్ మొదలైనటువంటి మనోవైజ్ఞానిక వేత్తల సిద్ధాంతాలను క్షుణ్ణంగా చదివి వారు రాశారు. ఈ నవలను రాశారు. ఇందులో సీతారామారావు అనే పాత్ర అజరామరం, ఇప్పటికీ దాన్ని మర్చిపోలేరు ఎవరు. ఆ తర్వాత వారు రాసినటువంటి నవల మెరుపుల మరకలు, అంటే దాదాపుగా ఓ 10-12 ఏళ్ళ గ్యాప్ తర్వాత రాసినటువంటి నవల ఇది. ఈ మధ్య కాలంలో వారు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడము, కథలు విరివిగా రాయడం, ఈ మొదలైనటువంటివన్నీ జరిగినాయి అనుకోండి. అట్లా మెరుపుల మరకల తర్వాత పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, ఇళ్ళ తెమ్మర, గడియపడని తలుపులు, శిథిలాలయం, గతించని గతం, ఇవి వెలువడ్డాయి. 3 నవలలు అసంపూర్ణంగా ఉండిపోయాయి. ఒకటి చీకటి గదులు, ఇది గోపిచంద్ జీవితమే, ఆత్మకథాత్మక ధోరణిలో రాసినటువంటిది. ఇది సగంలోనే ఆగిపోయింది. అప్పటికే 500 పైగా పేజీలు ప్రచురింపబడింది. అది యమపాశం అనే మధ్యతరగతి జీవుల సంబంధించిన నవల. ప్రేమోపహతులు అని ఇంకో నవల. ఈ 3 అసంపూర్ణంగా మిగిలిపోయినాయి. ఇక వారు రాసినటువంటి కథానికలు 91 నా లెక్కకు తేలినవి. ఈ 91 కథానికల్లో అనేక రకాల కథలు ఇందులో మనకు కనిపిస్తాయి. భౌతికవాద, మార్క్సిస్ట్ వాద కథానికలు మనకు కనిపిస్తాయి. కార్యశూరుడు వంటి కథానికలవి. అట్లే కుటుంబ సంబంధాలకు సంబంధించినటువంటి నవలలు, కథానికలు కూడా చాలా రాశారు వీరు. అందులో పునఃసమాగమం మంచి కథగా గుర్తింపు పొందింది. అట్లే మనోవైజ్ఞానిక దృక్కోణంతో రాసినటువంటి దారిద్ర్యం వంటి కథలు ఉన్నాయి. తర్వాత సంపెంగ పువ్వు అనే కథ, ఇంకా ఇట్లాంటి కథలు స్త్రీ వ్యక్తిత్వాన్ని చిత్రించినటువంటి కథలు. మరి నేను, భూతం మొదలైనటువంటి హాస్య వ్యంగ్య ధోరణిలో రాసినటువంటి కథలు కూడా ఉన్నాయి. అర్రు కడిగిన ఎద్దు వంటి గ్రామీణ జీవితాన్ని చిత్రించినటువంటి కథలు కూడా ఉన్నాయి. ఇట్లా వీరు రాసినటువంటి దాదాపు 90 పైచిలకు కథానికలు మంచి కథానికలుగా కూడా పేరు తెచ్చుకున్నాయి. కొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం నవల రచయితగా గోపిచంద్ గొప్పవాడా, కథానికాకారునిగా గోపిచంద్ గొప్పవాడా అనే ప్రశ్న వేస్తే కొందరు ఏమన్నారంటే కథానిక రచయితగానే గోపిచంద్ గొప్పవాడు అన్న భావం కూడా వ్యక్తం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. నాటికలు కూడా వారు రాశారు. ఆ నాటికలు రాయవలసినటువంటి అగత్యం వృత్తిరీత్యా వారికి
అవసరం ఏర్పడింది. అదేంటంటే ఆకాశవాణిలో వారు ప్రయోక్తగా పనిచేస్తున్నప్పుడు బుచ్చిబాబు గారు చెప్పగా వారి సూచన ప్రకారం ఒక 10, 12 నాటకాలు రాయవలసిన అవసరం ఏర్పడింది. రాశారు వారు. వాటిలో మాన్శాల అనే చారిత్రక నాటకం ఉంది. తత్వమసి వంటి ఆధ్యాత్మికమైనటువంటి నాటకం కూడా ఉంది. ఈ వ్యాసాల విషయానికి వస్తే మనకు ఈ మధ్య సంకలనం చేసినటువంటి సమాలోచన అనే వ్యాస సంపుటి కంటే ముందే వారు పోస్ట్ చేయని ఉత్తరాలు, ఉభయ కుశలోపరి అనే 2 పుస్తకాలను ప్రచురించారు వారి జీవిత కాలంలోనే. ఈ ముఖ్యంగా పోస్ట్ చేయని ఉత్తరాలు ఈ ఆధ్యాత్మిక భౌతికవాదాల సమన్వయం కోసం రాసినటువంటి పుస్తకంగా మనం గుర్తించవచ్చు. అట్లే తత్వవేత్తలు అని 2 సంపుటాలు, ఇవి కూడా వ్యాసాలకు సంబంధించినటువంటి సంపుటాలు. తర్వాత వారు సినిమా రంగంలో 1938లో చేరారు. గూడవల్లి రామబ్రహ్మం గారి ప్రోత్సాహం ఉంది. వారు ఆహ్వానిస్తే వీరు వెళ్ళారు. అంతకుముందే రామబ్రహ్మం గారు పెట్టినటువంటి పత్రికల్లో వీరు వ్యాసాలు రాస్తూ ఉండేవారు. బహుశా ఆ వ్యాసాలు గూడవల్లి రామబ్రహ్మం గారిని బాగా ఆకర్షించి ఉంటాయి. అందుకే వారు తీస్తున్నటువంటి రైతు బిడ్డ పూర్తిగా గ్రామీణ వాతావరణానికి చెందింది కనుక గోపిచంద్ గారు మాటలు రాస్తే బాగుంటుంది అనే అభిప్రాయం కలిగి ఉంటుంది వారికి. అందుకే ఆహ్వానించి ఉంటారు. అట్లా రైతు బిడ్డకు మాటలు రాయడానికి వీరు మద్రాసు బయలుదేరి వెళ్ళిపోయారు. అట్లా మద్రాసులో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే వరకు, అంటే 53 ప్రాంతం వరకు కూడా మద్రాసులో వారు ఉంటూ సినిమా రంగంలోనే కృషి చేస్తూ వచ్చారు. ఈ సినిమా రంగంలో రైతు బిడ్డగాక గృహప్రవేశం, కలిమిలేములు, చదువుకున్న అమ్మాయిలు వంటి సినిమాలకు మాటలు రాశారు. తర్వాత వారి దర్శకత్వంలో 3 సినిమాలు రూపొందినాయి. అందులో లక్ష్మమ్మ అనే సినిమా బాగా ప్రేక్షకాదరణ పొందినటువంటిది. ఇక ప్రియురాలు, పేరంటాలు అన్న 2 సినిమాలకు కూడా వీరు దర్శకత్వం వహించిన, మరి ఇది పెద్దగా ఈ 2 ఆడినట్టు కనిపించదు. మొత్తం మీద ఈ 2 సినిమాలు సరిగ్గా ఆడకపోయేసరికి వీరి సినిమా జీవితం ఇక ముగిసిపోయినట్టే అని చెప్పుకోవచ్చు. ఇక అక్కడి నుంచి వారు బయలుదేరి వచ్చేశారు. కొందరు వారిలో ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతన కలగడానికి కొందరి దృష్టిలో ఈ సినిమా రంగంలో చివరి దశలో వారికి ఎదురైనటువంటి వైఫల్యం కూడా ఒక కారణంగా వారు చెప్తూ ఉంటారు. మొత్తం మీద ఇక్కడ ఉన్నప్పుడే, అంటే మద్రాసులో ఉన్న కాలంలోనే వారిని అరవిందుల తాత్వికత ఆకర్షించడం, పాండిచ్చేరి వెళ్ళి అప్పుడప్పుడు దర్శించుకొని రావడం అనేది ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడగానే 1953లో ఈ సమాచార పౌర సంబంధాల శాఖకు వారు డైరెక్టర్గా నియమితులయ్యారు. అక్కడ ఆ 3 ఏళ్ల కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది 56లో, నవంబర్ 1, 56లో. అట్లా అప్పుడు మళ్ళీ వారిని డైరెక్టర్గా కాకుండా జాయింట్ డైరెక్టర్గా అదే శాఖలో నియమించడం జరిగింది. వారి కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత మళ్ళీ ప్రయత్నించకుండా ఆకాశవాణిలో ప్రయోక్తగా, ముఖ్యంగా ఈ గ్రామస్తుల కార్యక్రమ ప్రయోక్తగా వారు చేరిపోయారు. ఇక వారి చివరి దశ వరకు, అంటే వారు మరణించింది 1962 నవంబర్ 2వ తారీఖు నాడు. అప్పటి వరకు వారు ఆకాశవాణిలోనే పనిచేస్తూ వచ్చారని చెప్పచ్చు. ఈ రకంగా ఇది గోపిచంద్కు సంబంధించినటువంటి
జీవితంలోని ముఖ్య ఘట్టాల కథనం, తర్వాత వారు చేసినటువంటి సాహిత్య కృషి, సాహిత్యేతర రంగానికి సంబంధించినటువంటి కృషిగా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమం వారికి 1963లో మరణానంతరం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి అర్హునిగా చేసినటువంటి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకు సంబంధించినటువంటి చర్చ చేయాల్సి ఉంది మనం. ఇది పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. దాదాపు 200 పేజీలు ఉంటుంది ఇది. వారు 62లో మరణించారు. ఇది ఒక సంవత్సరం ముందు, అంటే 1961లో ఈ నవల వెలువడింది. చాలా వరకు గోపిచంద్ నవలలు వివిధ పత్రికల్లో, ముఖ్యంగా యువ పత్రికలో సీరియల్గా వచ్చేవి. ఈ నవల మాత్రం అట్లా సీరియల్గా రాలేదు, డైరెక్ట్ నవలగానే వచ్చింది. వారే దీన్ని అచ్చు వేసుకున్నారు. ఈ నవల రాస్తున్న నాటికి చాలా మజిలీలు కడచి వచ్చారని చెప్పొచ్చు గోపిచంద్ గారు. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా భౌతిక హేతువాదాలనండి, తర్వాత మార్క్సిస్టు భావజాలం అనండి, తర్వాత ఇంకోటి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎంఎన్ రాయ్ ప్రభావం కూడా వీరి మీద బాగా ఉండింది. ఎంఎన్ రాయ్ ఓ కమ్యూనిస్ట్ నాయకుడిగా అంతర్జాతీయ రంగం మీద ఒక వెలిగినటువంటి వాడు. రష్యన్ నాయకులతో విభేదాల కారణంగా వారు భారతదేశానికి వచ్చేశారు. వచ్చిన తర్వాత వారికి జైలు శిక్ష కూడా, ఏదో కుట్ర కేసులో జైలు శిక్ష కూడా పడింది. ఆ తర్వాత వారు కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తూ ఒక మానవతావాదంతో కూడినటువంటి ఒక అభ్యుదయ భావాన్ని సెంటర్గా చేసుకొని, కేంద్రంగా చేసుకొని నవ్య మానవవాదం అనే పద్ధతిలో వారు కొత్త వాదాన్ని, దానికి అనుగుణమైనటువంటి కొత్త పార్టీని కూడా వారు పెట్టారు. ఆ పార్టీకి ఆంధ్ర ప్రాంతం నుండి ఒక సెక్రటరీగా గోపిచంద్ పనిచేశారు. అప్పుడు వారికి ఎంఎన్ రాయ్ భావజాలం మీద చాలా విశ్వాసం ఉండేది. రాడికల్ లాంటి పత్రికల్లో వారు ఎంఎన్ రాయ్కి సంబంధించినటువంటి జీవిత విశేషాల నుండి, ఆయన తాత్వికతకు సంబంధించినటువంటి వ్యాసాలు మొదలైనవి చాలా రాసి వారు ప్రచురించారు. సభలు పెట్టారు, సభల్లో మాట్లాడారు, ప్రచారం చేశారు. ఈ రకంగా అది ఎంత దూరం పోయిందంటే 1943లో తెనాలిలో అభ్యుదయ రచయితల మహాసభకు సంబంధించిన అంకురార్పణ జరిగినప్పుడు, అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడ్డప్పుడు, తాపి ధర్మారావు గారి అధ్యక్షతన ఏర్పడ్డప్పుడు తెనాలిలో ఉంటూ కూడా గోపిచంద్ గారు ఆ సభలకు రాలేదు, 2 రోజుల సభలకు. ఎందుకంటే ఇది కొంచెం కమ్యూనిస్టుల ప్రాబల్యంలో ఉన్నటువంటి అభ్యుదయ రచయితల సంఘం కనుక, తాము కమ్యూనిజానికి వ్యతిరేకం కనుక పోకూడదు అనే నిర్ణయం వారి సహచరులు తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక ఈ నవలలకు సంబంధించి చాలా నవలల్లో మనకు ఆత్మకథాత్మక ధోరణి కనిపిస్తుంది. గోపిచంద్ గారే ఉంటారు, గోపిచంద్ గారి జీవితం ఉంటుంది, గోపిచంద్ గారు నమ్మినటువంటి విశ్వాసాలు అందులో ఉంటాయి. ఇది మనకు అసమర్థుని జీవయాత్రలో చూచాయిగానే ఉన్నాయి కనుక అది గొప్ప నవలైంది. బాహాటంగా ఉండేసరికి కళాత్మకతగా దెబ్బతినడం వల్ల కొంచెం ఆ సాహిత్య ప్రక్రియకు సంబంధించినటువంటి విలువ తగ్గిందేమో అని అనిపించే పద్ధతి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ చర్చనీయాంశమైన పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాలో కూడా
మనకు కేశవమూర్తి అనే నాయకునిలో గోపిచంద్ కనిపిస్తాడు. ఎందుకంటే గోపిచంద్ రచయిత, కేశవమూర్తి కూడా రచయితే. గోపిచంద్ అరవిందుని అభిమాని, కేశవమూర్తి కూడా అరవిందుని అభిమాని. అట్లా మనకు చాలా విషయాల్లో గోపిచంద్కి సంబంధించినటువంటి మనస్తత్వం కానివ్వండి, మాట తీరు కానివ్వండి, అన్నీ మనకు అందులో కనిపిస్తాయి. తర్వాత ఇందులో ఉన్న శారద్వతుడు, శ్రీమంతం మొదలైనటువంటి వేరే పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు కూడా తెనాలిలో ఉన్నటువంటి గోపిచంద్ గారి ఇతర మిత్రులే అయి ఉంటారని వాదం కూడా ఉంది. అది నిజం కూడా కావచ్చు. ఇందులో మనకు మొదటి పేరా దగ్గర నుంచి ముగింపు వరకు కూడా కనిపించేది ఏమిటంటే, మంచికి చెడుకు రెండిటికి మధ్యన సంఘర్షణ. ఈ మంచికి చెడుకు మధ్యన జరిగే ఈ సంఘర్షణలో మంచి గెలవడం అన్నది సాహిత్యానికి లభించే విజయం. అట్లా ప్రారంభంలోనే కేశవమూర్తి ఒక నవల రాస్తుంటాడు. అంటే ఆయన చెప్తూ ఉంటే ఆయన భార్య, ఆమె పేరు నవలలో సుజాత, ఆమె రాసుకుంటూ ఉంటుంది. వీరు చెప్తూ ఉంటే, డిక్టేట్ చేస్తుంటే రాసుకుంటూ ఉంటుంది. అట్లా మొదలైన నవల దేనికి సూచన అంటే, ఈ పండిత పరమేశ్వర శాస్త్రి అనే నవలకే సూచన. పండిత పరమేశ్వర శాస్త్రి నవల అయిపోయినప్పుడు ఈ నవల కూడా అయిపోతుంది. అంటే అది ఇది ఒకటే అని ధ్వని. అయితే అందులో నవల పేరు పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అయితే, నవలలోని నవల పేరు పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడు కేశవమూర్తే అని గోపిచంద్ చెప్పదలుచుకున్నాడు. ఆ రకంగా దానికి ఇంకొక అర్థం ఏమిటంటే, ఈయన మిత్రులు, ఈయన చుట్టూ ఎవరైతే ఉన్నారో, శ్రీమంతం, రాధారమణ, శారద్వతుడు, ఈ పురూరవుడు, ఇట్లాంటి వాళ్ళందరూ చెడ్డవాళ్ళని అర్థం. ఇతడు పురుషోత్తముడు, వాళ్ళు నీచులు అనే అర్థంలో ఆయన చెప్పదలుచుకున్నాడు. ముఖ్యంగా ఈ ప్రతి నాయకులలో శ్రీమంతం అనేవాడు చాలా ముఖ్యం. ఇతనిలో లేని చెడు లేదు. అసూయాపరుడు, ప్రతిభ లేని రచయిత, మాట దురుస్తనం ఉన్నటువంటి వాడు, స్వార్థం కోసం ఏమైనా చేయగలిగినటువంటి వాడు, కుట్రబుద్ధి ఉన్నటువంటి వాడు, ఈ రకమైనటువంటివన్నీ ఇతనిలో ఉన్నాయి. ఇది అంత సరైనటువంటి పద్ధతి కాదు. అంటే అన్ని దుర్గుణాలన్నీ ఒక ప్రతినాయకునిలో ఉంటే అది ఒక కృత్రిమత్వానికి దారితీస్తుంది. ప్రతినాయకుడు కూడా నాయకుని అంత గొప్పవాడై ఉండి ఒకటి రెండు బలహీనతల మూలంగా ప్రతినాయకుడు కావడం వేరు. కానీ ప్రపంచంలో ఉన్న చెడు అంతా ఆయన నెత్తిన పూసి ఆయనను ప్రతినాయకుడు అనడం అన్నది కొంచెం కృత్రిమంగా మనకు కనిపిస్తుంది. అట్లే శారద్వతుడు, రాధారమణ ఇట్లాంటి వాళ్ళు కూడా కొంచెం ఇంత కాకపోయినా ఈ రకమైనటువంటి ధోరణులలో చెడ్డవాళ్ళు. ఈయన అంటే కేశవమూర్తి సినిమా రంగంలో చేరడానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆయనకు ఆహ్వానం వచ్చింది. అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు
తనతో చాలా కాలంగా స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్లకు చెప్పి ఒక వీడ్కోలు లాంటిది తీసుకొని వెళ్ళిపోవాలని ఈయన అనుకుంటాడు. అనుకొని ముందు సీమంతం ఇంటికి వెళ్తాడు. అయితే సీమంతం ఇతనికి సినిమా రంగంలో అవకాశాలు దొరికినందుకు చాలా అసూయ పడతాడు. ఆ అసూయను పైకి వెళ్ళగక్కుతాడు. అయితే అతని మనసును పాడు చేయాలనే ఉద్దేశం కొద్దీ కొన్ని కల్పనలు కూడా చేస్తాడు. కొన్ని అబద్ధాలు కూడా ప్రకటిస్తాడు. బొంబాయిలో సుభాషిణి అనే ఒక అమ్మాయి లెక్చరర్గా పనిచేస్తూ బతుకుతూ ఉంది. నవలలు రాస్తున్న, కథలు రాస్తున్న గోపిచంద్ అంటే ఆమెకు అభిమానం ఏర్పడింది. అప్పుడప్పుడు వచ్చి ఈయనను పలకరించి వెళ్ళిపోయేది. అట్లా మామూలుగా ఓ 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయిన అమ్మాయితో కూడా ఇతడు ఒక అక్రమ సంబంధం ఉంది నీకు అని ఆరోపణలు చేస్తాడు. ఇట్లాంటి వాటినన్నింటినీ ఆయన భరిస్తాడు. అయితే ఇట్లా ఆరోపణలు చేయడానికి కారణం ఏమిటంటే అట్లాంటి బుద్ధి సీమంతానికి ఉంది. అందువల్ల ఒక తనలో ఉన్న ఆత్మన్యూనతను తగ్గించుకోవడానికి మరి ఇతరుల మీద ఆరోపణలు చేసి ఆయన సంతోషపడతాడు, సంతృప్తి పడతాడు. ఈ రకమైనటువంటిది. అట్లే శారద్వతుడు ఉన్నాడు. ఆయన ఇంటికి వెళితే నీవు కమ్యూనిజాన్ని నమ్మి పిత్రార్జితమైన కథ రాశావు, అది ఎందుకు రాశావు అని అడుగుతాడు. అట్లా ఎవరికైనా ఏదైనా రాసే హక్కు ఉంటుంది. నువ్వు ఎందుకు రాశావు అని అంటే అది సాహిత్య విమర్శకు సంబంధించిన విషయం కాదు, అందులో బాగోగుల చర్చ కాదు. అసలు ఆ రచన ఎందుకు చేశావు అని నిలదీస్తాడు. నిలదీస్తే అప్పుడు ఆయనకు అదంతా గుర్తుకొస్తుంది. అప్పటి నేపథ్యం, ఆ కథ రాసినప్పటి నేపథ్యం. తెనాలి, గుంటూరు ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల్లోకి వచ్చినటువంటి తీరుతెన్నులన్నీ ఒక మాటలో, ఒక వాక్యంలో ఆయన చెప్తాడు. ఏంటంటే కంకర రాళ్లల్లో అగ్నిజ్వాలలు సృష్టించినటువంటి కాలం అది అని అంటాడు గోపిచంద్. అలాంటి స్థితిగతులు ఉన్నప్పుడు ఆయన ఆ రచన చేశాడు. అందులో ఉన్న వస్తువు ఏమిటంటే ఈ ఒక ఒక చిన్న రైతు, ఆయనకి ఏదో 2-3 ఎకరాల భూమి ఉంటుంది. ఆ భూమిని కూడా ఆయన కొడుకు కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చేయడానికి పూనుకుంటాడు. అట్లాంటి సంఘటనలు చాలా జరిగినాయట గుంటూరు ప్రాంతంలో. ఆ పార్టీ మీద ఎంత అభిమానం అంటే వాళ్ళు తమ భూమి, పుట్ర అంతా అమ్మేసి ఇవ్వడము, అట్లాగే ఇవ్వడము పార్టీకి చేసేవాళ్ళు. అయితే తన కొడుకు ఆ పని చేస్తున్నందుకు ఆయన కష్టపడి, తండ్రి ఈ గోపిచంద్ ప్రతినిధి పాత్ర అయినటువంటి గోపితో చెప్పుకొని, నీవైనా వెళ్ళి మరి నిలవరించు బాబు, లేకుంటే రేపు ఆయన పిల్లలే అడుక్కు తింటారు అని బతిమలాడితే గోపి వచ్చి మిత్రుడిని అడుగుతాడు. ఆ మిత్రుడు అందుకు ఒప్పుకోడు. మిత్రుని మాట కాదని, పార్టీకి మనం ఇట్లాంటి జవసత్వాలు కల్పిస్తేనే మరి రేపు అది బతికి బట్టగడుతుంది, మనకు మంచి జీవితం లభిస్తుంది అనే పద్ధతిలో ఆయన వాదిస్తాడు. ఇది అందులో ఉన్నటువంటి వస్తువు. ఇట్లాంటి కథలు రాసి ఉండకూడదు అని ఈ మిత్రుడు అంటాడు. దాన్ని సమర్థించుకొని అక్కడి నుంచి బయటపడతాడు. అట్లే ఇంకో మిత్రుని దగ్గరికి వెళ్తాడు. ఆయన వర్తకుడు, రాధారమణ అనే పేరు గలవాడు వర్తకుడు. ఆయన అది వరకు ఒకసారి బ్లాక్ మార్కెట్ చేసి పట్టుబడితే కేశవమూర్తే కష్టపడి విడిపించి తెచ్చాడు. విడిపించి తెచ్చినప్పటి నుంచి ఈయన మీద ఆయన కక్షగా ఉంది. అట్లా ఈ రాధారమణ అనేవాడు
అప్పటికే తన దగ్గర ఉన్నటువంటి ఒక పత్రికను ఈయన ముందుకు పెట్టి, చూశావు కృష్ణమూర్తి అనే రచయిత ఓ కథ రాశాడు చూడు అని ఇస్తాడు. ఆ కృష్ణమూర్తి అనే ఆయన రాసిన కథ కేశవమూర్తికి సంబంధించింది. కేశవమూర్తి తన సవతి తల్లిని, తన సవతి చెల్లెల్ని ఇద్దరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టి తాను ఇంట్లో ఉంటున్నాడు అన్న పద్ధతిలో ఆ కథ రాయబడింది. నిజానికి అట్లా చెయ్యలేదు ఆయన. తానే ఇల్లు వదిలి వచ్చేసాడు, వాళ్ళకి ఇల్లు వదిలేసుకొని. దాన్ని ఒక అబద్ధపు కల్పనతో ఈ రకంగా రాసినందుకు ఆయనకు చాలా బాధ కలిగింది. మరి ఇంతకు ఆ కృష్ణమూర్తి అనే ఆయన ఆ పత్రిక పెట్టడానికి పెట్టుబడి ఈయన దగ్గర నుంచి దానంగా తీసుకున్నదే. అట్లా ఒక్కోసారి చాలా కృత్రిమంగా మనకు కల్పనలు కనిపిస్తాయి. అందువల్ల ఇతనికి చాలా బాధ కలుగుతుంది. అక్కడి నుంచి ఆయన బయలుదేరి ఇంటికి వచ్చేస్తాడు. నిజానికి పురూరవుడు అనే ఇంకొక మిత్రుణ్ణి కలవాల్సి ఉండే ఆయన. పురూరవుడు అని ఇంకొక మిత్రుడిని కలవవలసి ఉండే, కలవలేదు. కలవకపోవడానికి కారణం ఏమిటంటే, అతడు వీళ్ళ జట్టులో ఉన్నవాడే అప్పుడు. కానీ తర్వాతి కాలంలో ఆ సీమంతం మొదలైనటువంటి వాళ్ళ మీద ఒక ద్వేషం కలిగి ఆయన ఆ గ్రూపును వదిలేసి ఈయన పక్షం వహిస్తాడు, కేశవమూర్తి పక్షం వహిస్తాడు. కానీ ఎప్పుడో జరగబోయే పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఆయనను కలవకుండా రావడం అనేది అంత మంచి కల్పన కాదు. అట్లా ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఇక మద్రాసు వెళ్ళిపోతాడు భార్య సమేతుడై. అక్కడ నిలదొక్కుంటాడు. ఆయనకు మంచి పేరు వస్తుంది. ఆయన మాటలు రాసినటువంటి సినిమాలు మంచిగా ఆడుతూ ఉంటాయి. ఇదంతా కూడా మళ్ళీ సీమంతం మొదలైనటువంటి వాళ్లకు కంటగింపుగానే ఉంటుంది. ఆయన మనశ్శాంతితో వీళ్ళు ఇద్దరు బతుకుతూ ఉండడం అంత ఇష్టపడాడు. అందువల్ల మద్రాసుకు వెళ్ళిపోతాడు. సీమంతం మద్రాసుకు వెళ్ళి ముందు ఆయన భార్యను కలుస్తాడు, సుజాతను. ఆమె ఇక్కడ ఉన్నప్పుడు పరిచయం కనుక ఆమెను కలిసి, నీ భర్త అంత మంచివాడు కాదు, సినిమా రంగంలో చాలా మందితో ఆయనకు అక్రమ సంబంధాలు ఉన్నాయి అని ఆ పద్ధతిలో ఆమె మనసు విరిచే ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పటికే ఈయన ఈయన ప్రతినాయకత్వం రుచి చూసినటువంటి ఆమె కనుక ఆయన మాటలని ఆమె నమ్మదు. నమ్మకపోయేసరికి ఈయన ప్రొడ్యూసర్ల దగ్గరికి కూడా వెళ్తాడు. వెళ్ళి ఈయన రాసిన సినిమాలకు ఎవరెవరు ప్రొడ్యూసర్లు వాళ్ళని కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈయన అంత మంచి రచయిత కాడు, గ్రంథ చౌర్యం అనే దుర్గుణం ఈయనలో ఉంది కనుక మీరు ఈయనకు అవకాశాలు ఇవ్వద్దు అన్న పద్ధతిలో మాట్లాడతాడు. కనుక అక్కడ కూడా శృంగభంగం అవుతుంది. మరి అక్కడి నుంచి ఆయన వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత తన వైఫల్యం అనేది ఆయనను బాధ పెడుతూ ఉంటుంది కనుక మరి ఏదో రకంగా ఇంతకంటే ఒక పెద్ద ఎత్తు వేయాలనే అభిప్రాయం ఆయనకు కలుగుతుంది. కలిగి ఆయన ఏం చేస్తాడంటే, ఒక ఆకాశరామన్న ఉత్తరం సృష్టించి పోస్ట్ చేస్తాడు భార్యకు. ఆ పోస్ట్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి అంశం ఏమిటంటే, అసలు నీ భర్త మంచివాడు కాదు, సుభాషిణి అనే అమ్మాయితో ఆయనకు సంబంధాలు ఉన్నాయి కనుక నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ మేలు కోరే నేను ఈ మాట చెప్తున్నాను. ఆ సుభాషిణి అనే అమ్మాయిని ప్రేమించినటువంటి యువకుడు ఉన్నాడు, ఆమె జీవితం అధోగతి అవుతుంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరాన్ని ఆమె పెద్దగా పట్టించుకోదు, కానీ ఒక రకమైన భావం కలుగుతుంది, ఇందులో నిజం ఉందేమో
అనే ఒక భ్రాంతి, ఒక భ్రమ ఆమె కలుగుతుంది. కానీ ఆమె పట్టించుకోదు. అట్లా కొన్ని రోజుల తర్వాత ఇంకొక ఉత్తరం రాస్తాడు. ఈ ఉత్తరంలో ఉన్నదేమిటంటే, సుభాషిణి కేశవమూర్తికి మా బాంబేలో ఒక పెద్ద సన్మాన సభ ఏర్పాటు చేసింది. ఈ వారాంతంలో ఆయన అక్కడికి వెళ్తాడు. కానీ నీకు చెప్పడు. నువ్వు అడిగి చూడు, మీరు బాంబేకి వెళ్తున్నారా అని అంటే, బాంబేకి నేనెందుకు వెళ్తాను అని అతడు అంటాడు అని ఇంకో ఉత్తరం రాస్తాడు. ఆమె నిజంగానే అడిగి చూద్దామని భర్తను అడుగుతుంది. మీరేమైనా బాంబే వెళ్తున్నారా అని. లేదండి, నేను బాంబే ఎందుకు వెళ్తాను నేను అసలు అని ఈయన జవాబు చెప్తాడు. జవాబు చెప్పిన తర్వాత ఆకాశరామన్న రెండవ ఉత్తరంలో ఉన్నట్టే ఒక మూడో రోజు ఆ కేశవమూర్తి వచ్చి, సుజాత, నాకు ఆహ్వానం వచ్చింది, నేను బాంబే వెళ్తున్నాను, నీవు కూడా రెడీగా పోదాం మనం, సుభాషిణి నాకు ఒక సన్మాన సభ ఏర్పాటు చేసింది అక్కడ అని ఈమెతో అంటాడు. అప్పుడు ఆకాశరామన్న ఉత్తరంలో ఉన్నదే నిజమైంది అనే భావం కలిగి చాలా షాక్కు గురవుతుంది ఆమె. షాక్కు గురై తన భర్త ఒక కుట్ర పద్ధతిలో తనకు తెలియకుండానే మరి ఇంకో అమ్మాయితో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు అన్న భావంతో ఆమె, నేను రానండి, మీరు వెళ్ళండి అని ఆమె అనడం. ఈయనకు ఇక పెద్దగా టైం లేదు కనుక ఆయన బయలుదేరి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఒక విరక్తి భావానికి లోనైన ఈ సుజాత ఆ తర్వాత ఇంట్లో ఉండదలుచుకోదు. తన కొడుకుని తీసుకొని ఇంటికి తాళం వేసేసి ఎవరికి చెప్పకుండా, భర్త కూడా చెప్పకుండా, అక్కడ కన్యాకామణి అని ఇంకొక కుటుంబ మిత్రురాలు ఉంటుంది, ఆమెకు కూడా ఆ బెంగళూరులో ఎక్కడికి వెళ్ళాలనేది ఆమెకు తెలియదు. కానీ రైల్లో వెంకాయమ్మ అనే పెద్ద ఆమె పరిచయం అయ్యి మాట కలుపుతుంది. ఆమె తెలుసుకుంటుంది, ఈమె ఏదో భర్తతో పోట్లాడో లేదా మరేదో కారణం వల్లనో అయిష్టంగానే బయలుదేరి వస్తున్నదని, ఈమెకు సహాయం చేయాలని ఆమె భావించి, ఎక్కడో ఉండడం ఎందుకమ్మా, మా ఇంట్లోనే ఉండు కొన్ని రోజులు అని చెప్పి తన ఇంటికి తీసుకుపోతుంది. దీన్నంతా శ్రీమంతం గమనిస్తూ ఉంటాడు. తన పన్నాగమంతా తాను అనుకున్నట్టుగానే జరుగుతున్నదని, ఆచరణలో ఉన్నదని భావించి అతడు అక్కడికి వెళ్తాడు, బెంగళూరుకి వెళ్తాడు. ఒక 4-5 రోజుల తర్వాత వెళ్ళి అక్కడ ఇంటి ముందు ఉన్నటువంటి ఒక చిన్న గార్డెన్లో ఈ సుజాత కూర్చొని ఉన్నప్పుడు అకస్మాత్తుగా తాను అక్కడికి వచ్చినట్టుగా చెప్పి, అక్కడ ఏదో గాంధీ మిషన్ వాళ్ళ సంబంధించిన పని ఏదో ఉందని, అక్కడ ఏదో ఉద్యోగాలు దొరుకుతాయని అది నమ్మబలికి, నీవు కూడా నాతో పాటు వస్తే నీకు కూడా ఉద్యోగం ఇప్పిస్తాను, కృష్ణ ఆయన కేశవమూర్తి అంత మంచివాడు కాదు అని మళ్ళీ ఎప్పట్లాగే పుల్లవి మాట్లాడు. హలో, అట్లాంటి మాటలు ఏదో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఆ వెంకాయమ్మ అనే పెద్ద ఆమె వద్దని అంటున్నా వినకుండా, ఇంకా ఎన్ని రోజులమ్మ మీ ఇంట్లో ఉండడం అని చెప్పి ఆమె ఈ సీమంతం చూయించినటువంటి లాడ్జికి తన కొడుకుతో పాటు వస్తుంది. వచ్చిన తర్వాత ఇక ఇతడు తన ప్రేమాయణం మొదలు పెడతాడు. మాటలతో మళ్ళీ కేశవమూర్తి దూరం చేయడము, ఆమెను తనకు చేరువగా చేసుకునే ప్రయత్నాలు చేయడం మొదలు పెడతాడు. సుజాత ఇరకాటంలో ఉంటుంది. ఈ విషయం గమనించినటువంటి వెంకాయమ్మ అదివరకే ఆమెతో మాట్లాడి తీసుకున్న అడ్రస్కి ఒక టెలిగ్రామ్ ఇస్తుంది, మీ మీ భార్య ఇక్కడ మా దగ్గర ఉంది అని. ఆ టెలిగ్రామ్ అందుకొని కేశవమూర్తి అతని ఒకరిద్దరు మిత్రులు కూడా అక్కడికి రావడం, ప్రమాదంలో ఉన్నటువంటి
సుజాతను రక్షించడం జరిగిపోతుంది. కనుక దీన్ని ఒక పెద్ద సంఘటనగా, చాలా ముఖ్యమైన సంఘటనగా రచయిత దీన్ని ప్రొజెక్ట్ చేస్తాడు. ఈ నవలలో సెంట్రల్ పాయింట్ ఇది. ఆ సెంట్రల్ పాయింట్గా చెప్తాడు. ఏమంటాడంటే ఇది జీవితాలను కూల్చివేసే సంఘటన అని. నిజానికి ఇది చాలా లోపభూయిష్టమైనటువంటి సంఘటన కూడా. ఇప్పుడు ఇందులో ఉన్న పెద్ద మొదటి తప్పు ఏమిటంటే, మొదటి పొరపాటు ఏమిటంటే, ఎవరైనా తాము సన్మానం చేయదలుచుకున్నటువంటి వారికి ముందు సమాచారం ఇచ్చి ఆయనకు అనుకూలమైనటువంటి తేదీని నిర్ణయించి అప్పుడు ఆ ఆహ్వాన పత్రాలు పంపిస్తారు. కానీ సుభాషిణి చేసింది ఏమిటంటే ఆహ్వాన పత్రం ముందు సీమంతంకు పంపిస్తుంది. కేశవమూర్తికి అసలు పంపించదు. ఆయనకు తెలియదు ఆమె టెలిగ్రామ్ ఇచ్చేదాకా. ఇది ఒక లొసుగు. తర్వాత ఆకాశరామన్న ఉత్తరాల కల్పన అనేది ఇంకా అప్పటికి బాగా అరిగిపోయినటువంటి టెక్నిక్ అది. సరే, దాన్ని తీసుకున్నాడని అనుకుందాం. ఆ రాసినటువంటి మొదటి ఉత్తరాన్ని కానీ రెండవ ఉత్తరాన్ని కానీ ఈమె సుజాత ఏమాత్రం అనుమానం కలుగుతూ ఉన్నది కదా, కొద్దిగానైనా అనుమానం కలుగుతున్నది. తన భర్తకు చూపించితే వెంటనే భర్తకు తెలిసిపోయేది ఆ హ్యాండ్ రైటింగ్ ఎవరిదో. ఎందుకంటే చాలాసార్లు సీమంతం లేదా ఈ తక్కిన ఇద్దరు మిత్రులు వాళ్ళ రచనలు ఈయనతో దిద్దించుకున్నటువంటి వాళ్ళే. అట్లా అది తెలిసిపోయేది వాళ్ళు. ఇది ఇట్లాంటి పొరపాట్లు మనకు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కనిపిస్తాయి ఇందులో. అట్లాంటి లోపభూయిష్టమైనటువంటి సంఘటన ప్రధానమైనటువంటి సంఘటనగా చెప్పడం అంతా తగినటువంటిది కాదు. మొత్తం మీద ఈ ఒక విరక్తి భావం అన్నది ఇద్దరిలోనూ కలుగుతుంది. ఆ విరక్తి భావం కలిగింది కనుక అదే అరవిందుల వైపు, అరవిందుల తాత్వికత వైపు అది వాళ్ళు వెళ్ళేటట్టుగా చేయగలిగింది. ఆ అరవిందుల తాత్వికత వీళ్ళకంటే బాగా తెలిసినటువంటి పాత్ర, ఇంకొక పాత్ర ఉంది. అది రామ్మోహన్ శాస్త్రి అనే ఆయన. ఈ రామ్మోహన్ శాస్త్రి అనే ఆయన వీళ్ళను తీసుకువెళ్తాడు అక్కడికి. ఆ సుభాషిణి కూడా వస్తుంది, కన్యాకామణి కూడా వస్తుంది, వాళ్ళందరూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ తాత్వికతను గురించి పరిచయం చేయవలసిందిగా కేశవమూర్తి అడిగితే ఆ శాస్త్రి గారు అరవిందుల తాత్వికతను 2 వాక్యాలు ఈ రకంగా చెప్తాడు. ఏంటంటే చైతన్యం వేరు, పదార్థం వేరు కాదు. పదార్థంలోనే చైతన్యం ఉంది. ఈ నిగూఢంగా ఉన్నదే బహిర్గతం అవుతుంది. బహిర్గతమయ్యే ప్రాణంలోనే అంతర్గతంగా మనసు కూడా ఉన్నది. ఇదే అతీత మానసిక స్థితి అని వారు చెప్తారు. ఇట్లాంటి భావజాలంతో ఆయన మొత్తం తన మనసునంతా కేంద్రీకృతం చేసుకుంటాడు. అరవిందుల తర్వాత శ్రీమాతల దర్శనం కోసం పై అంతస్తుకు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి దర్శనానికి సంబంధించినటువంటి ఆ సన్నివేశాన్ని గోపిచంద్ చాలా బాగా చెప్పాడు. అంటే మొత్తం ఈ నవలలో కొంచెం సృజనాత్మకత ఉన్నటువంటి భాగం ఇది అని చెప్పొచ్చు. ఆయన ఏమంటారంటే, మనిషి సైజులో ఉన్న అరవిందుల యొక్క మదర్ యొక్క చిత్తరువులు పెద్ద ఫ్రేములో బిగించబడి ఉన్నాయి. అరవిందులు మదర్ ఒక కుషన్లో తలలు వంచుకొనే కూర్చున్నట్టు ఉంది. అట్లా ఒక చిత్రకారుడు చిత్తరువులను గీశాడని అనిపిస్తుంది. అంతలో అరవిందుల చిత్తరువు కదిలింది. తల పైకెత్తి అతని వంకకు చూసింది. అరవిందుని ఆ కదలికకు మదర్ తల చలించింది, అరవిందులను తిలకించింది. అంటే ఇందులో ఉన్నటువంటిది ఏమిటంటే, అరవిందుల వారికి కూడా ఒక
మహనీయ శక్తి ఉన్నటువంటి ఒక శిష్యుడు తన చేరువకు వచ్చాడు అనే భావం కలిగింది. కలిగి ఎవరి వంక చూడని ఆయన తల పైకెత్తి కేశవమూర్తిని చూశారు. అది ఇందులో ఆయన చెప్పదలుచుకున్నది. అక్కడి నుంచి తిరిగి వీళ్ళందరూ కూడా పండిత పరమేశ్వర శాస్త్రి గారి ఇంటికి వస్తారు. ఎందుకంటే పండిత పరమేశ్వర శాస్త్రి గారు చనిపోయారు. ఆయన ఒక వీలునామా రాసి వెళ్ళిపోయారు. పండిత పరమేశ్వర శాస్త్రి సుజాతకు తండ్రి, కానీ అది తెలియదు. ఆ పరమేశ్వర శాస్త్రి ఒక బలహీన క్షణంలో సుందరమ్మ అనే ఒంటామెతో లైంగిక సంపర్కం ఏర్పరచుకోవడం వల్ల ఆమె పుట్టింది. కానీ అతనికి తెలియదు ఈమె తన కూతురని. మొత్తం మీద ఆమె పెంపుడు కుమార్తెగా ఈయన దగ్గర పెరిగింది. ఆ సుజాత కేశవమూర్తిని ప్రేమ వివాహం చేసుకున్నది. అది కూడా ఇష్టం లేదు. అందువల్ల ఈ లక్షాధికారి అయినటువంటి ఇతని ఆస్తినంతా మనం కబళించాలని ఈ సీమంతము కుట్రబన్ని ఒక సంస్కృత కళాశాల పెట్టండి, దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయండి, ఆ ట్రస్టులో మేము ట్రస్టీలుగా ఉంటాం అని బలవంతం చేస్తూ వస్తున్నాడు. కానీ ఆయన సరే సరే అని అంటూ కాలయాపన చేశాడు తప్ప మరి ఏమీ రాయలేదు. వీళ్ళకేం చెప్పలేదు రాసినట్టు. వకీల్ గారు అన్నారు, నేను ఫలానా రోజు నేను వీలునామా వినిపిస్తాను, వినండి అని. అప్పుడు అందరూ వచ్చి కూర్చున్నారు. అప్పుడు వీలునామా తెరిచి చదివితే మొత్తం ఆస్తినంతా కేశవమూర్తి పేరు మీద రాసి ఆయన చనిపోయినట్టుగా తెలుస్తుంది. దాన్ని కేశవమూర్తి వాళ్ళందరి మీద సాధించినటువంటి చివరి విజయంగా మనం చెప్పుకోవచ్చు. నిజానికి ఈ సీమంతం మొదలైనటువంటి వాళ్ళు కేశవమూర్తి మీద అట్లా ఘన విజయం సాధించాలి, ఆస్తిని సంపాదించి అని అనుకుంటారు. కానీ వాళ్ళ కోరిక నెరవేరదు. ఈ రకంగా ఈ కేశవమూర్తి ఆధ్యాత్మికంగా భౌతికంగా రెండు రంగాల్లో కూడా వీళ్ళ మీద ఒక ఘన విజయం సాధించడం అన్నది ఈ పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకు సంబంధించిన ఒక సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. ఆయన తన భావాన్ని ఒక చోట ఈ రకంగా చెప్తారు. ఇది ఈ నవలకు సంబంధించినటువంటి సారాంశంగా, తర్వాత గోపిచంద్ విశ్వాసాల సంపుటిగా కూడా మనం చెప్పుకోవచ్చు. గోపిచంద్ గారు ఏమంటున్నారంటే, ఆధ్యాత్మిక భౌతిక దృష్టులను రెండు విభిన్న సిద్ధాంతాలుగా పరిగణించే రోజులు గతించినాయి. ఒకే సత్యాన్ని చేరడానికి అవి రెండు కొనల నుండి బయలుదేరిన రెండు మార్గాలు. ఈ రెండు మార్గాల గమ్యస్థానం ఒకటేననే యథార్థం మానవుని విజ్ఞానం అభివృద్ధి చెందిన కొద్దీ స్పష్టమవుతూ ఉంది అని ఆయన చెప్తున్నారు. ఇది ఆయన సాధించినటువంటి విజయంగా, అది గోపిచంద్ తాను సాధించినటువంటి విజయంగా, ఇది సృజనాత్మకంగా తాను సాధించినటువంటి విజయంగా కూడా వారు భావించారు. అయితే ఇది కొంచెం లూజ్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి నవలగా మనకు కనిపిస్తుంది. అందువల్ల దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చినప్పటికీ ఆర్ఎస్ సుదర్శనం గారు, తర్వాత రాచమల్లు రామచంద్రారెడ్డి గారు, ఇంకా ఇతరులు కూడా ఇది అంత ఉత్తమ నవల కాదు అనే భావాన్ని వారు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇది ఈ పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకు సంబంధించి నా అభిప్రాయం కూడా. ఇంకా ఏమైనా చెప్పడానికి అవకాశం ఉందా? చెప్పండి సార్. ఇంకా ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఉంది సార్. చెప్పదలిస్తే చెప్పండి, లేకపోతే నెక్స్ట్. అదే ఇంకా 5 నిమిషాలు ఉందా? ఓకే ఓకే సార్. చెప్పగలిగింది నేను చెప్పేసినాను. సరే సార్.